మంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. పూర్తి చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్తో ప్రజాభవన్ లోపలికి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అధికారులు అందరూ కూడా కాన్వాయ్తో పాటు చంద్రబాబు వెంట ప్రజాభవన్కి వెళ్తున్నారు. ఇప్పటికే ప్రజాభవన్లో ముఖ్యంగా ఎక్కువగా వివాదం నెలకొంది. దానిపైనే వాదనలు ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా కోట్ల విలువైన ఆస్తులు ఆయా రాష్ట్రాలకు కీలకంగా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు కాబట్టి వాటిపైన ఎక్కువగా అంటే 29 కార్పొరేషన్లకు సంబంధించి వివాదాలు ఉన్నాయి. ఇటు ఆర్టీసీ కానీ, అదేవిధంగా ఎస్ఎఫ్సి కానీ, అదేవిధంగా ఇంకా కార్మిక సంక్షేమ నిధి, వీటన్నిటికి సంబంధించి కూడా ఉన్నాయి. దాని విషయంలో ఎక్కడ రాజీ పడదని రెండు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రత్యేకంగా విభజన అంశాలపైనే చర్చించేందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు సమావేశం కావడం మాత్రం ఇదే మొదటిసారి. ఒక ఉన్నత స్థాయి సమావేశం కాబట్టి ఒక కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మంత్రులు అందరూ కూర్చుంటున్నారు కాబట్టి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని రెండు రాష్ట్రాలు కూడా ఆశాభావంతో వ్యక్తం చేస్తూ ఎదురు చూస్తున్నాయి. చంద్రబాబు చొరవ చూపడం, దానికి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించడం, పూర్తి స్థాయి ఎజెండాతో సిద్ధమయ్యారు. వాటికి సంబంధించిన అధికారులు కూడా గణాంకాలు, న్యాయపరమైన చిక్కులు, ఇప్పటివరకు సమావేశాల్లో ఏం జరిగింది, ఎందుకు ఏ అంశాలపైన చిక్కుముడి ఉందనే అంశాలపైన కూడా ఒక స్పష్టతతో ఉన్నారు. అదేవిధంగా 10వ షెడ్యూల్కి సంబంధించిన 30 సంస్థల సేవలపైన కూడా ఒక స్పష్టత ఉంది. విద్యుత్ బకాయిలు అనేది చిన్న అంశంగానే భావిస్తున్నప్పటికీ చాలా పెద్ద సమస్యగానే ఇన్వాల్వ్గా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 24,000 కోట్లు రావాలని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. అదేవిధంగా తెలంగాణ నుంచి 7,000 కోట్లు రావాలని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. చివరిగా మాత్రం ఒకవేళ తమకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు చెల్లించినట్లయితే తమకు ఏపీకి నుంచి ఎంత రావాలో ఆ లెక్కలు చూపిస్తే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఈరోజు చెప్పాలని నిన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడున్న ప్రధానమైన చర్చలో కీలకమైన అంశం హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాలు. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేదు కాబట్టి చట్టపరంగా హైదరాబాద్ పూర్తి స్థాయిలో కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని కాబట్టి ఇక్కడ ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పరిధిలో ఉన్నటువంటి భవనాలలో ముఖ్యంగా 3 భవనాలు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, అదేవిధంగా హెరిటేజ్ భవన్, అదేవిధంగా ఇప్పుడు ఏపీ సిఐడి కార్యాలయం ఉన్నట్టు ఆ భవనాలు 3 కూడా హైదరాబాద్లో కీలకమైన స్థానాల్లో ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల విలువ వాటి కూడా ఆ 3ంటిని ఏపీ ప్రభుత్వం కోరుకుంటుంది. అయితే ఇన్నాళ్ళు మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. ఎవరి రాష్ట్ర భూభాగంలో ఉన్న ఆస్తులు వారివే, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని తెలంగాణ వాదనగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ కొత్తగా 3 భవనాలు కోరుతున్న నేపథ్యంలో తమకు కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలకమైన వాటాలు కావాలని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కోరాలని నిర్ణయించింది. ముఖ్యంగా తెలంగాణలో ఓడరేవులు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓడరేవులో వాటా ఇవ్వాలని, తెలంగాణలో సముద్ర తీరం లేదు కాబట్టి ఏపీ సుమారు 1000 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది కాబట్టి అందులో వాటా కావాలని, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ వాటా, కృష్ణా జలాల్లో 512 టీఎంసీల వాటా కావాలి. అదేవిధంగా ఏపీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు 7 మండలాలను కలుపుకున్నారు కాబట్టి అవి తిరిగి ఇచ్చేయాలనే వాదన కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అయితే ఎవరి వాదన వారికి ఉంది, ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారికి ఉన్నాయి. అయితే చర్చలు మాత్రం సానుకూలమైన సామరస్యపూర్వక వాతావరణంతో, పూర్తి స్నేహపూర్వక 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పూర్తి సానుకూల వాతావరణంతో సమావేశం అవుతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా ఒకరిపైన ఒకరికి స్పష్టత ఉంది, పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ అంశాలపైన భేషజాలు లేకుండా చర్చలు జరుపుతామని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పూర్తి ఆశాభావంతో ఉన్నారు. కాబట్టి దీనికైనా ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని, అయితే ఈరోజే పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారా లేదా